నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే శౌర్య గారు. సార్, ఏంటి సార్ రెండో పెళ్లిళ్ళు, మీరు దానికి ఏమి నిర్వచనం ఇస్తారు? ఎక్కువగా మిమ్మల్ని రెండో పెళ్లిళ్ళ మ్యాటర్స్ లోన చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటాం మేము. అవునండి. సో అసలు మీ దృష్టిలోని రెండో పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకుంటే కలిగే లాభం ఏంటి, చేసుకోకపోతే నష్టం ఏంటి? అంతకుముందు సతీ సహగమనం ఉండేదండి. అవునా? ఎంత అసలు నిజంగా అసలు ఎలాగా నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. భావోద్వేగం అంటాం కదా, భర్త చనిపోతే తీసుకెళ్ళిపోయి కట్టేసి ఎలాగా అసలు అది ఎలాగా మనసు ఒప్పుకునేది అని అనిపించింది అనమాట. మొత్తానికి కొంతమంది వాళ్ళ కృషి వలన అది ఆగింది. నెక్స్ట్ ఏంటంటే అప్పుడేంటి మరి భార్య చనిపోతే అతను హ్యాపీ, రెండో పెళ్లి చేసుకునేవాడు. మగాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఆడవాళ్ళే సతీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఈ భర్త చనిపోతే చూసేవాళ్ళు ఉండరు, ఇంకోటితో అది కాంట్రాక్ట్ లోకి వస్తారు, ఇంకా మళ్ళీ కుటుంబ వ్యవస్థలోనే ఇబ్బంది అవుతుంది అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళని సతీ సాగమని పెట్టేశారు. ఆ తర్వాత ఒక మార్పు వచ్చి సమాజంలో వాళ్ళు అది ఆపి ఏం చేశారంటే, ఇప్పుడు రెండో పెళ్లి అనేది ఎక్కడి వరకు వచ్చిందంటే మగవాళ్ళు ఒక్కళ్ళకే రెండో పెళ్లి. ఎలాంటి రెండో పెళ్లి చేసుకోవచ్చు, భార్య చనిపోయేదో యాక్సిడెంట్ లోనో లేదంటే ఆరోగ్య సమస్యలు, ఎక్కువ మంది డెలివరీ టైంలో చనిపోయేవారు. ఆ పిల్లల్ని అందరూ యాక్సెప్ట్ చేసేవారు కూడా. ఎవరు పెంచుతారు మరి పిల్లల్ని? కానీ ఆవిడ చచ్చిపోతే ఇంకా పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఒకవేళ ఫస్ట్ భార్యకి పిల్లలు లేరనుకో సెకండ్ భార్య కూడా యాక్సెప్ట్ చేసేవారు. పిల్లలు ఒక 5-6 సంవత్సరాలు చూసేవారు, వాళ్ళ అక్క చెల్లో చేసేసుకునేవాళ్ళు చేసేవారు. ఈ వీళ్ళే ఎంకరేజ్మెంట్ అంటే ఒక పెద్ద రూల్ అందరూ యాక్సెప్ట్ చేసి చేసేవారు. పిల్లలు పట్టలేదు కాబట్టి మొదటి ఆవిడకి లేదు కాబట్టి రెండో చెల్లిని చేసేసుకోనే, చెల్లినో లేకపోతే చెల్లి లేకపోతే ఇంకోళ్ళు కజిన్ చెల్లి ఒకరిని యాక్సెప్ట్ చేసేవారు. అప్పుడు ఎందువల్లంటే అతను ఒక్కడే డబ్బులు సంపాదించేవాడు అండి. ఒక్కడే అంటే అంతకుముందు తాతలు ముత్తాతలు కూడా ఆ సంస్కృతి కొనసాగింది. పెద్ద అది నేరంగా అనిపించేది కాదు, న్యాయమే అనిపించేది. ఏది పిల్లలు లేకుండా మరి అలా ఎవరు ఉండాలి, పెద్ద ఎందుకు ఎవరు చూస్తారు, వంశం ఆస్తులన్నీ భూములు పుట్ట అన్ని ఎక్కడ పోతాయి, మరి ఇబ్బంది అవుతుంది కదా. అలాగే అది నిజమే కదా, అవును కదా, న్యాయమే కదా, నిజమే కదా అనేసి అలాగ యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ బాగా మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి, అట్లా చాలా హెల్తీగా ఉంటున్నారు. కానీ యాక్సిడెంట్లోనో క్యాన్సర్ వలన భర్త కానీ భార్య కానీ చనిపోయారు అనుకో, అప్పుడు రెండో పెళ్లికి వస్తున్నారమ్మా. ఇదివరకు కూడా వచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు వచ్చేస్తున్నారు ఎక్కువ మంది. ఎందుకు వస్తున్నారంటే దట్టు పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. విదేశాలు కాకపోయినా దేశంలోనే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళేమో పట్టణాలకు మహాపట్టణాలకు వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోతున్నారు. పోనీ అక్కడికి వెళ్ళి వీళ్ళు ఉందామన్నా కూడా ఉండలేరు. వీళ్ళు నిజంగా ఫాదర్ మదర్ ఉందామని కూడా ఉండలేరు. చిన్న చిన్న ఇళ్ళు, వాళ్ళకి ఏదో ఒక బందికానలాగా ఉంటుంది అనమాట. దాంతో ఏదన్నా హస్బెండ్ కానీ లేదంటే ఇది వైఫ్ కానీ చనిపోయారు అనుకోండి, క్యాన్సర్లో అది హెల్త్ పాయింట్స్ ఏమన్నా. ఈ కరోనాలో చాలా మంది చనిపోయారు. కరోనా అది చూడు మళ్ళీ ఎంత ఇదో. కరోనాలో చిన్న చిన్న కుర్రోళ్ళు చనిపోయారు, చాలా మంది చనిపోయారు. కొత్తగా పెళ్లిళ్ళు అయిన కూడా చాలా మంది చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లోను. అది యాక్సిడెంట్ లో ఒక కేసు ఏంటంటే, ఆమె పెళ్ళైంది 4 రోజుల తర్వాత వాళ్ళు ఏదో గుడికి వెళ్ళి వస్తుంటే, లేకపోతే బయటికి ఎక్కడికో ఏదో ఊరు వెళ్ళి వస్తున్నారు, గుడి కాదు కానీ ఏదో ఊరు వెళ్ళి వస్తుంటే ఆ యాక్సిడెంట్ లో భర్త చనిపోయాడు. ఈ అమ్మాయి బాగానే ఉంది. మరి ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలా లేదా? అతనికి ఎవరో భార్య క్యాన్సర్ వచ్చింది, అది డెలివరీలో పోయింది, ఏదో ఇబ్బంది వలన. అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ బాగున్నాయి. వీళ్ళకి ఇదివరకు ఒంటరిగా అంటే పెళ్లి అది ఎవరన్నా భర్త కానీ భార్య కానీ చనిపోయినా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సౌర్య గారు ఏమంటే పిన్నో, మా తమ్ముడి పిల్లలు, అక్క పిల్లలు, మొత్తం కుటుంబం, ఉమ్మడి కుటుంబం కదా. అసలు భర్త చనిపోయాడని తెలిసేది కాదు. ఇంకా వీళ్ళ పని ఎక్కువ పెరిగిపోయేది కూడా. ఖాళీగా ఉన్నాడని చెప్పి ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ పిల్లల్ని, బాబాయ్ గారి పిల్లల్ని, తమ్ముడి పిల్లల్ని, అన్న పిల్లల్ని, ఆడవాళ్ళైనా పెద్ద దిక్కులాగా అయిపోయింది. వంట చేసేయడం, మొత్తానికి యాక్టివిటీస్. ఏమైందంటే ఇక్కడ ఎప్పుడైతే బాగా చదువు అంటే కంపల్సరీగా అందరూ చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, మగవాళ్ళు చదువుకోవాలి. 14 years లోపు ఎవరైనా చదువుకోకపోతే నేరం, వాళ్ళు పనిలోకి వెళ్ళారనుకో నేరం అనమాట. అందుకే ఏమైంది, ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు. ఎప్పుడైతే చదువుకుంటున్నారో ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఏర్పడితే ఈ పిల్లలేమో ఉద్యోగాలు విదేశాలకు కానీ
మా నగరాలకు కానీ వెళ్ళిపోతే వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. రీసెంట్ గా నేను ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. ఆయనకి 70 years 70 years పిల్లలందరూ కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు, ఆయన గుంటూరులో ఉంటాడు. ఈయన ఏం చేశాడు, ఎందుకు వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పిందంటే, ఇతను పొయ్యి మీద పాలు పెట్టేసి, భార్య చనిపోయింది, పొయ్యి మీద పాలు పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇంటి పక్కన చుట్టోళ్ళమ్మో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లా. అయ్యో, వీళ్ళ అమ్మాయికి ఫోన్ చేశారు. వీళ్ళ అమ్మాయి ఏంటంటే ఎవరో చుట్టాలు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి, అమ్మో పొయ్యి మీద ఏదో పెట్టో పొగలు వచ్చేస్తున్నాయి ఇంట్లో అని. అప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా అది డబ్బులు కూడా ఉన్నాయి, ఈ సొంత ఇల్లు ఉంది. అప్పుడు పిల్లలందరూ కలిసి, అమ్మో నాన్నో నువ్వు పెళ్లి చేసుకో నాన్నో, మేమా నిన్ను చూడడానికి టైం ఉండడం లేదు మా సంసారం, రమ్మంటే ఆయన ఊళ్ళో పెద్ద ఆయన. వెళ్ళరు పెద్దోళ్ళు వెళ్ళరు, వాళ్ళ చాదస్తంగా ఉంటారు. ఇలాగే ఇప్పుడు ఈయన చెప్పిందమ్మా, ఆడమ్మాయి ఏంటంటే ఒక డాక్టర్ అనమాట, డెంటిస్ట్ డాక్టర్ వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి, వచ్చేసి ఏమంటదంటే, మా అమ్మకి పెళ్లి అయితేనే గానీ నేను పెళ్లి చేసుకుని అంటది. అయ్యో, ఏంటమ్మా కారణం అంటే తండ్రి ఏదో కరోనాలో చనిపోయారు, వాళ్ళు ఒక అగ్రవర్ణం వాళ్ళకి చెందిన వాళ్ళు. ఎందుకని అడిగాను, అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వచ్చే అల్లుడు మీ అమ్మ నేను ఎందుకు చూడాలి, గొడవలు వచ్చేసి మళ్ళీ మేము విడిపోతామండి బాబు, ఈ రోజులు చూస్తున్నాం కదా, ఎవరి కాడ సంసారాలు ఉన్నాయి, మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి నాకు వద్దండి, కంపల్సరీగా మా అమ్మకి పెళ్లి అయిన తర్వాత అది చూసి నేను పెళ్లి చేసుకుంటాను అంటది. ఈ పెళ్లి పరిచయం నేను చూస్తుంటే ఏమవుతుందంటే, మధ్య తరగతి వాళ్ళు వస్తున్నారు, కొద్దిగా డబ్బులు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉంటలా. ఉన్నత కుటుంబాలు చూడ ఆస్తులు బాగా ఉన్నాయి, ఆస్తులు ఉండి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు ముందుకు రావట్లా. అంటే ఆస్తులు ఒంటరిగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా. ఇప్పుడు చూసారు, ఈయనకి బోడంత ఆస్తి ఉంది. అవును, మరి ఎందుకు ఏమైంది ముసలాయనకి? ఆయనకి 70 ఏళ్ళు, ఆయనకి పెళ్లి చేశారా? పెళ్లి చేసాము, అదే ఒక అమ్మాయి దొరికింది ఆవిడకి. అమ్మాయి దొరికింది, అంటే ఒక మహిళ, ఆయనకి 50 ఏళ్ళు. ఆవిడేమంటదంటే, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అతని సేవ చేయాలంటది. ఇతను అనుకుంటాడు ఆవిడ ఆరోగ్యంగా ఉంది, అది నేను మళ్ళీ దానికి వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒక విభేదాలు వస్తాయి. అంటే ఒక శృంగారపైన ఆలోచనలు ఉండవమ్మా. తోడుందాము, మాట మేము మాట్లాడుతుంటాం కదా వాళ్ళతో, వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద ఒక కాలేజీ ప్రిన్సిపాల్ అనమాట, ఒక ప్రిన్సిపల్ అంటే ఓనరే, భార్య చనిపోయింది. పొద్దునంతా స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు, వర్కర్లు ఉంటారు, అడావుడిగా ఉంటది. రాత్రి బెడ్ మీదకి వెళ్ళేసరికి ఎవరు ఉంటారు, పక్కన ఒంటరిగా ఉంటారు. ఆయన పెద్ద కాలేజెస్ ఉన్నాయి, మరి ఆయన పెళ్లి చేసుకోవాలి. ఏమనుకుంటే నా భార్య మీద ప్రేమ అంటాడు ఆయన, నా భార్య మీద ప్రేమ, నేను అమ్మో అంటే వేరే స్త్రీని ముట్టుకొని అలా మడిగట్టుకున్న ఉంటారు. కానీ వాళ్ళు చుట్టాలందరూ ఏమంటున్నారంటే, మరి రాత్రులు ఒక్కడు ఉంటారు కదా, అది హార్ట్ అటాక్ లాగా వచ్చింది. ఎందుకు నేనే చెప్తాను, ఒకసారి మంచం ఇచ్చి అది జారి పడ్డాం, అంటే చాలా హైట్ తక్కువ ఉంటుందిలే. వెంటనే వెంటనే ఉంటారు కదా, మా వైఫ్ ఉంటుంది కదా, ఏంటంటే బాబు శబ్దం అని చెప్పేసి అంటే, ఆ దుప్పటి ఒక సిల్కీగా ఉంది, అది జారిపోయాం, పక్క ఉంది కాబట్టి సరిపోయింది. మీరు పడిపోయారు, నేనే. అంటే అప్పుడు అనిపించింది, ఓహో వీళ్ళు అందుకే సెకండ్ మ్యారేజ్ అంటున్నారని నాకు అర్థమైంది. అంటే తోడు అనేది అక్కడ తోడు ఉండాలి. ఇవాళ ఏదో జరిగింది, సారీ, అప్పుడు నా వైపు నైట్ వెళ్తాం, సారీ గారు నన్ను ఎంకరేజ్ చేశారు, ఇంటర్వ్యూ చేసింది, అమ్మో. కాబట్టి అది ఏంటంటే, అందుకు ఉన్నత శ్రేణి వాళ్ళు ఎక్కువ మంది ముందుకు రావట్లేదు, వాళ్ళే మధ్య తరగతి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. బాగా తక్కువ వాళ్ళు అంటే ఏంటి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. కానీ బాగా డబ్బులుండి ఉన్న ఆడవాళ్ళు కానీ, బాగా డబ్బులు ఉండేవాళ్ళు మగవాళ్ళు కానీ ముందుకు రావట్లా. పరువు ప్రతిష్ట ఎవరైనా అనుకుంటారేమో, మెయిన్ పరువు ప్రతిష్ట ఎవరైనా అనుకుంటారనే ఉంటుంది, అలానే ఒంటరిగా మిగిలిపోతుంది. ఆస్తులు అమ్మో మళ్ళీ కొత్త దానికి ఇవ్వాలేమో వచ్చేదంతా. సొల్యూషన్ ఉంది, ఏం లేదు. ఆస్తులు అంటే భార్యకి వెళ్తుంది, భార్య ఏంటంటే మళ్ళీ ఎవరికి వెళ్తుంది, తన పుట్టిన పిల్లలకి ఇమ్మని రాస్తారు ఆస్తిలో. ఈ ఆస్తి తదనంతరం భార్య ఉన్నంతకాలం అనుభవించవచ్చు, తర్వాత మళ్ళీ పిల్లలకి వెళ్తుందని రాసేయడం. అంతేగాని ఆడవాళ్ళు నిజంగా ఉన్నత శ్రేణి అడుగుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆవిడకి ఒక 20 కోట్లు 30 కోట్లు ఉంది, ఆ హోదా వాళ్ళు కావాలని చెప్పేసి 100,000 మందిలో ఒక ఆవిడ అడిగింది నన్ను. అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
మనం ఏమన్నా అందరూ ఏమన్నారంటే ముందుకు రావాలి, బాగా డబ్బులున్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరుగు ప్రతిష్టలు పెట్టి ఒంటరిగా ఉన్న వాళ్ళు అందరూ కూడా బయటికి రావాలి, ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. పిల్లలకు దూరంగా ఉంటున్నారు, పిల్లలకు ఇబ్బంది కలిగించకూడదు. వీళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి బాధ్యత తగ్గుతుంది. లేకపోతే వాళ్ళకి ఏమన్నా మనసులో ఇంటికి టాబ్లెట్ వేసుకుంటో లేదో, ఏం తిన్నాడో, ఈ పాలు పొంగించాడో, ఏం చేస్తున్నాడో అని ఎన్ని గొడవలు. ఒక్కొక్కసారి అలా మంట అంటుకుని కూడా ఉంటాయి చాలా వరకు. కొంతమంది భర్తలు చనిపోయినాక ఆడవాళ్ళు కూడా మెంటల్ గా స్ట్రెస్ అయిపోయి ఏజ్ అవుతున్న వాళ్ళు ఏవో పెట్టి మర్చిపోవడం, ఆ స్టవ్లు పేలిపోయే పాపం వాళ్ళు కాలిపోవడం, ఇంట్లో ఎవరు లేకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందరూ మెయిన్ పెట్టుకునే స్థాయి ఉండదు కదా. అయితే అల్టిమేట్ గా మీరు చెప్పేది ఏంటంటే ఒంటరితనం అనేది శాశ్వత పరిష్కారం కాదు, బతుకున్నంత కాలం తోడు నీడగా ఉంటుంది. ఇప్పుడు కుదరదు, ఈ రోజుల్లో కుదరదు. ఏదో ఒక తోడైతే ఉండాలి, అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి అని మీరు అంటున్నారు. అది మరి మీకేమనిపించింది రెండో పెళ్లి గురించి? అలాగే ఆ వయసు అవుతున్న వాళ్ళు కూడా, దాదాపు సార్ చెప్పింది 70 సంవత్సరాల వ్యక్తి కూడా తోడుండాలని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఆలోచించారంట. మరి పిల్లలు కూడా దగ్గర లేని పరిస్థితి కదా ఇప్పుడు. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.